మీకోసం వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. నమ్మినాన వస్తే పుచ్చిపుర్రెలు అయినట్టే ఉన్నది కదా ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ. అరే 6 గ్యారెంటీలు అమలు చేస్తారేమని చెప్పేసి జనాలంతా నమ్మి ఓట్లేస్తే 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. ఇప్పటిదాకా చాలా పథకాలకు ముగ్గు కూడా వేయలేదు సర్కారోళ్ళు. అమలు చేస్తామని చెప్తున్న పథకాలు కూడా అరకొరానే. అగో ఈ దెబ్బ పడుతుందట ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ వాళ్ళకు. అగో కుద్దు మన సాంబశివరావు అన్ననే చెప్తుండే నుర్రి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మేము మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ కొద్ది వాయిదా పడినట్లున్నాయి. ఆ వాయిదా పడినటువంటి ఎన్నికల తర్వాత అయినా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం అవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో సరే చిన్నగా వాళ్ళ ఎకానమీ కొద్దిగా గాడిలో పడుతున్నట్టున్నా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ ఎలా పరిష్కారం చేస్తారో ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి, తీర్చలేకపోతే ఇంత మేరకు తీరుస్తామని చెప్పండి. ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, చాలామంది బకాయిలు, అది విద్యార్థులు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్స్, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వేతన జీవులు వేతనాలు, ఇవన్నీ మీరు ఏం చేయాలి, అవసరం కొద్దిగా అప్లై చేయండి, తప్పదు. చేసి కొద్దిగా ఈ సంవత్సరం ఎంత ఇస్తాం, ఈ సంవత్సరం ఎంత ఇస్తామని చెప్పండి. చెప్పడం ద్వారా కొంత రిలీఫ్ అవుతుంది. అసలు ఏమీ ఇవ్వకపోతే వాళ్ళని ఊపిరాడకుండా అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ప్రభుత్వానికి మేము చేస్తున్న సూచన. ఇప్పటికీ చాలా బాగున్నాం, అందరికి అర్థమైతేనే ఉంది, అందరు తెలివికి వచ్చిర్రు. ఏడాది కాబట్టి మీ హామీలేవి ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పేసి అంతరు సురుకులు పెట్టబట్టే ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లా కాంగ్రెస్ వాళ్ళు నెగ్గుడు కష్టమే అంటున్నాడు సారు. వాజీవే మరి ఎప్పటాపతప్పుడు అన్నట్టు అప్పుడు ఎమ్మెల్యేల గెలవడానికి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిరి. అవి నమ్మి జనాలు ఓట్లేసే అమలు చేస్తేనేమో మళ్ళోసారి నమ్ము. సొంత పార్టీల పొత్తు పెట్టుకున్న వాళ్ళే గిట్లా మాట్లాడుతున్నారంటే పబ్లిక్ ఏ రేంజ్లు ఉన్నారో అర్థం చేసుకోర్రిగా.